హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ది బర్త్డే బ్యానర్ ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్స్ కానీ పిఎన్జీస్ కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను. ఫాంట్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి ఫాంట్స్ మీకు ఎక్కడ దొరకదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అదే ఫాంట్ వాడాలని ఎటువంటి రూల్ కూడా ఉండదు. సో లేట్ చేయడం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే డిస్క్రిప్షన్ ఇచ్చేసిన అక్కడ నుంచి చెక్ చేయండి. చెక్ చేసినాక మీకైతే ఇదిగో ఈ టైప్ ఉంటుంది. ఎడిట్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఆటోమేటిక్. సో చూడండి గాయ్స్, మీకైతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది. నేనైతే కస్టమైజ్ చేసి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చేసిన. చెక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్గా అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని ఇలా జూమ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ మీద సెలెక్ట్ చేసుకుంటే పర్సన్ ఉంటుంది. పర్సన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్ అయితే ఇదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది పిక్సార్ట్లో. సో చూసుకో, మనకైతే క్లియర్ అయితే ఎక్కడైతే మొత్తం అయితే ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసినాక ఈ చూడండి 2 ఫింగర్స్తో అయితే ఇలా చిన్నగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకైతే ఇలా సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇలా సేమ్ ఈక్వల్ పొజిషన్లో రావాలి. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర వచ్చేసేయండి. సో ఈ బ్లర్ని కూడా 100 పెట్టుకుందాం. పొజిషన్ దగ్గర వచ్చేసినాక ఈ పొజిషన్ అయితే ఈ టైప్లో అయితే మీరు సెట్ చేసుకోండి. ఈ టైప్లో సెట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు అడ్జస్ట్ దగ్గర వచ్చేసేయండి. ఇలా ప్రతి దగ్గర అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో ఇలా మనకు లుక్ కోసం బాగుంటుంది. ఏం చేస్తారంటే ఇప్పుడు టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే వీడియో అయితే చూడండి, మీకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ నేను ముందుగానే సేవ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే చిన్న ఇలా అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ ఫాంట్ వాడాలనేది నేను చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ చూడండి మాకైతే ఫాంట్ అయితే ఈ టైప్లో ఉంటుంది. ఫాంట్ మీద ఇలా డైరెక్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు పిక్సార్ట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూడండి ఏం చేస్తారంటే నేను మొత్తం తీసేస్తున్నాను చూడండి. ఇలా అయితే పిక్సార్ట్ అయితే డైరెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే సీ ఆల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ రీసెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసినాక మై ఫాంట్స్ ఉంటుంది. నేను చూడండి నాకైతే ఈ ఫాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా యాడ్ చేసుకుంటారంటే యాడ్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి యాడ్ ఫాంట్స్ ఉంటుంది కదా, యాడ్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఏ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటామో మనం ఒక ఫోల్డర్లో అయితే సెట్ చేసుకోవాలి. ముందుగా ఫోల్డర్ దగ్గర సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మన దగ్గర అయితే చూడండి నా దగ్గర అయితే చూడండి ఇక్కడ ఉంది ఫాంట్ అనమాట. సో నేను ముందుగానే ఒక ఫాంట్ అయితే ఫోల్డర్లో సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా అయితే నాకు అయితే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి సింపుల్గా మీరు ఏ ఫాంట్ మీరు ఒక డాక్యుమెంట్లో సెట్ చేసుకోండి, మీకు చాలా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి డిఎఫ్ ఫాంట్స్ చూడండి నేను ఇందులో పెట్టుకున్నాను కాబట్టి చూడండి ఫాంట్ మీద ట్యాప్ చేస్తే చాలు మీ దగ్గర అయితే సింపుల్గా ఫాంట్ మీద ఒక 2 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది ఫాంట్. ఇలా వచ్చేసినాక ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. పెద్దగా సైజ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, గోల్డెన్ కలర్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్కి కొంచెం స్క్రోల్ చేసుకుంటే షాడో ఆప్షన్ ఉంటుంది. కంపల్సరీ మీరైతే ఫాంట్కి అయితే ఈ కలర్స్ ఎప్పుడైతే టెక్స్ట్ మీద సెట్ చేస్తారో అప్పుడైతే కంపల్సరీ మీరు షాడో తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎటువంటి హార్డ్ లేకుండా ఇది సింపుల్ మెథడ్ అనేది అయిపోతుంది. చూడండి మనకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక 50 పెట్టుకోండి. నేను చెప్తున్నాను 50 పెట్టుకోండి, మీకు లుక్ కోసం బాగుంటుంది. సో మీకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని ఇదే ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే దీని మీద ట్యాప్ చేసుకుంటే డబుల్ ట్యాప్ ఇస్తే మీకు ఈ టైప్లో ఉంటుంది. సో డూప్లికేట్ చేసుకోండి. ఫోటోని డూప్లికేట్ చేసుకున్నాక దీని మీద టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ ఇస్తే మీకైతే ఫాంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే అన్నయ్య అని రాయండి.
నేనైతే ఎగ్జాంపుల్ కోసం అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు క్లియర్‌గా అయితే వినాల్సిందే. ఎందుకంటే చూడండి మనకైతే ఎప్పుడైనా సరే ఎడిటింగ్ సెట్ చేసేటప్పుడు అయితే టెక్స్ట్, ఫాంట్ అవి డౌన్‌లోడ్ చేసుకున్నా కూడా మనకైతే ఈ టైప్‌లో అయితే ఈజీ మెథడ్‌లో అనేది అయిపోతది. కాబట్టి ఈ ఎడిటింగ్‌ని అయితే మీరు సింపుల్‌గా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి లెంతీ కూడా అయిపోదు. కాబట్టి నేను చెప్తున్నాను. చూ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫాంట్ మీద ఇలా సెట్ చేసుకున్నాక చూడండి ఇలా ఉంటది అన్నయ్య అని. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఈజీ మెథడ్‌లో అనేది అయిపోతది. ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గరైతే వచ్చేసేయండి. సో గాయ్స్ చూడండి నేను డిస్క్రిప్షన్‌లో ఈ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇచ్చాను. ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని ఇప్పుడు ఏ విధంగా సెట్ చేసుకుంటారంటే ముందుగా అయితే దీన్నైతే ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు బ్లెండ్ ఆప్షన్ ఉంటది. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ దగ్గర అయితే వచ్చేస్తది ఇది. సో మీకు ఏ సైజ్‌లో కావాలో ఆ సైజ్ వరకైతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేసుకున్నాడంటే అడ్జస్ట్ దగ్గర అయితే వచ్చేసేయండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకైతే సెట్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతది. సో పైన ఎక్కడైతే రైట్ క్లిక్ కనిపిస్తుంది కదా! రైట్ క్లిక్ మీద ఇచ్చేసేయండి. ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్‌కి అయితే స్క్రోల్ చేసుకుంటే బార్డర్ ఆప్షన్ ఉంటది. బార్డర్ మీరైతే బార్డర్ పెట్టుకోండి బాగుంటది లుక్ కోసం. సో బార్డర్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫిట్ ఆప్షన్ ఉంటది. మీకు ఏ టైప్‌లో రేషియో కావాలో ఆ టైప్‌లో అయితే సెట్ చేస్తాం. సో చూడండి ఈ టైప్‌లో ఉంటది. మనకైతే మీకు ఏ టైప్‌లో కావాలంటే ఆ టైప్‌లో అయితే సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏమి చేస్తారంటే మీ దగ్గర ఏమైనా క్వాలిటీ యాప్ ఉంటే యూజ్ చేసేసుకోండి. నా దగ్గర పిక్సార్ట్ ప్రో వర్షన్ ఉంది కాబట్టి నేనైతే పిక్సార్ట్‌లోనే ఏఐ ఎన్హాన్స్ అయితే ఉంటది. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది ఎన్హాన్స్ అయిపోతది. సో చూస్తున్నారు కదా ఇందులో అయితే ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. మనకైతే బెటర్ క్వాలిటీ అనేది వస్తది. లుక్ చూపిస్తాను చూడండి. జూమ్ చేస్తున్నాను.